చూడు బన్నీ కింద పడిపోయాడు. అన్ని పట్లు ఊడిపోయాయేంటి? స్కూటర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది జోర్దార్. అవ్వదా మరి? తాజ్ మహల్ కంటే చాలా పాతది నీ స్కూటర్. ఏంటి అనుమానమా? నాకు అనుమానంగానే ఉంది. తాజ్ మహల్ చాలా పాతది కదా, అప్పటి నుంచి స్కూటర్ ఉందా ఏంటి? శబాస్ 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 శబాస్. వీడు నాలెడ్జ్ అనే మాటకి సంబంధం లేకుండా ఉన్నాడు. హ? అరే పొపట్ ఒక ఎగ్జాంపుల్ కి చెప్పాడు. నాకు ఈ స్కూటర్ అంటే ప్రాణం. దీని గురించి ఏ లోటు చెప్పకండి. ఏమైంది పిల్లలు? స్కూటర్ రిపేర్ అయ్యింది మేడం. ఇది స్కూటర్ అని చెప్పొద్దు, ఎడ్ల బండి అని చెప్పు. ఏంటి అనుమానమా? ఇప్పుడంతా వెళ్ళేటప్పుడు దీని పాచుడిపై కింద పడిపోతున్నాయి. ఓ, అయితే ఒక పని చేయండి, అబ్దుల్లా క్యారేజ్ లో దీన్ని రిపేర్ కి ఇచ్చేయండి. ఇచ్చేసి ఇంటికి త్వరగా రండి. నేను ఆఫీస్ నుంచి ఈ రోజు త్వరగా వచ్చేస్తాను. అందరం కూర్చొని మూవీ చూడొచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే మేడం. ఓకే మేడం. ఇప్పుడు మన దగ్గర స్కూటర్ తో పాటు ఒక స్కూటీ కూడా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఓ, నేను ఆ స్కూటర్ ని అమ్మేయడానికి ఇచ్చి పంపించానే. నాకు ఈ విషయమే తెలీదు. ఆ స్కూటర్ ని నువ్వు రిపేర్ చేయించాలనుకుంటున్నావా? ఓ, నువ్వేం బాధపడకు. నేను అబ్దుల్లా దగ్గరికి వెళ్ళి అమ్మొద్దని చెప్తాను. మీరేమి టెన్షన్ అవ్వకండి మేడం. మీరు ఆఫీస్ కి వెళ్ళండి, అబ్దుల్ ని మేము చూసుకుంటాం. నాకు ఆ స్కూటర్ కావాలి మిత్రులారా. ఎలాగైనా సరే ఆ స్కూటర్ నాకు కావాలి. అది ఎంతకాలం నుంచి మన దగ్గర ఉంటుంది. అబ్దుల్ ఆ స్కూటర్ ను ముక్కలు చేసి జీళ్లు కొనేసుకుంటాడు. నువ్వే ఫీల్ అవ్వకు, వదిలే. ఆ స్కూటర్ నీకు బాగా నచ్చితే మనం వెళ్ళి వెంటనే దాన్ని తెచ్చేసుకుందాం. అరే కానీ మనం ఆ స్కూటర్ తో ఏం చేయగలం? అది జోర్దార్ కళ్ళ ముందుంటే చాలు. ఇందులో నీకేదైనా సమస్య? అదేం లేదు, వెళ్దాం. యూకాన్, చాలా కాలం తర్వాత మీ మొహం మీద గ్రీస్ తో చూస్తున్నాను. ఎవరి మొహం మీద గ్రీస్ ఉంది? ఇది నా బుర్రలో వచ్చింది. ఇది నా తారక మంత్రం. టీ కాఫీ తాగుతారా చెప్పండి. అదేమి వద్దు, మేము మా స్కూటర్ కోసం వచ్చాం. అదే అబ్బాయి తీసుకెళ్లిపోయాడు కదా. మమ్మల్ని దద్దం అనుకున్నారా? స్కూటర్ కి అబ్బాయి ఉంటాడా ఏంటి? అరే పూర్తిగా విను, మా అబ్బాయి తీసుకెళ్లాడు. మీ అబ్బాయిని ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళ అబ్బాయి స్కూటర్ తీసుకెళ్లిపోయాడట. స్కూటర్ ఎక్కడికి తీసుకువెళ్ళాడు? అది ఇంకేమీ లేదులే, పక్కన పాత బళ్ళకి రేసు పెడుతున్నారంట. నేనే చెప్పాను ఈ స్కూటర్ ని తీసుకెళ్ళు, ఇది హైదర్ కాలపు స్కూటర్ అని చెప్పాను. అరే మా స్కూటర్ గురించి తక్కువగా మాట్లాడకండి. అది నీ స్కూటర్ అని ఎలా చెప్తావు? కాకర్ మేడం నిన్నే ఆ స్కూటర్ ని నాకు ఇచ్చి వెళ్ళిపోయారు, గ్రీసు వేసి. అయితే గ్రీస్ ని తుడిచేసి బండి మాకు తిరిగిచ్చేయండి. అలాగే తీసుకెళ్ళు బాబు. అబ్బాయి రేసు నుంచి వచ్చిన వెంటనే నువ్వు దాన్ని తీసుకెళ్లొచ్చు. అది ఆల్రెడీ ఎడ్ల బండి. పాత సామాన్ల కొట్లో వెయ్యండి. మేము గ్రౌండ్ కు వెళ్లి అక్కడే స్కూటర్ తీసుకుంటాం. కొత్త డ్రెస్ నీకు దొరికింది కదా, ఇంకెందుకు ఆ చిరిగిపోయిన బనీను? మేము బనీ లోపలేసుకుని షర్టు పైన వేసుకుంటాం. ఏంటి అనుమానమా? ఈ స్కూటర్ జోర్దార్ కి చాలా ఇష్టం. దాన్ని క్లీన్ చేసి తనతోనే ఉంచుకుంటాడు. మనం ఏం చేయాలో అదే చేద్దాం. పదండి మిత్రులారా. నేను గెలిచి చూపిస్తాను. మేమందరం నీతోనే ఉంటాం జోర్దార్. ఉండే తీరాలి. దారిలో ఏమైనా పార్ట్స్ పడిపోతే వాటిని వేరాలి కదా. ఏంటి అనుమానమా? జోర్దార్, నువ్వు ఎప్పుడు రేస్ ని స్టార్ట్ చేస్తావు? జోర్దార్ త్వరగా పోనివ్వు. ఇప్పుడు కాదు. నేను విడిచిపెట్టను. నా స్కూటర్లో ఉండే ఎక్స్ట్రా వీల్ ఉపయోగపడింది చూసావా? అదంతా పట్టించుకోకు, నువ్వు నడుపు.
ఎందుకు ఆపేశావు? ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండేవాడే ఎప్పటికైనా గెలుస్తాడు. అరే మీ బండి పాడైపోయిందా? ఫ్రెండ్స్, నాకేమనిపిస్తుందో తెలుసా? మన ఫినిషింగ్ లైన్ దగ్గరికి వెళ్ళాక మన చేతిలో హ్యాండిల్ మాత్రమే ఉంటుందనిపిస్తోంది. ఈస్ట్ ఆర్ వెస్ట్, డాగ్ ఈజ్ ద బెస్ట్. మిగతా మృగాలన్నీ ఇంట్లో తీసుకోవాలి రెస్ట్. దొంగల బారి నుంచి ఇంటిని మేము కాపాడుతాం. యజమాను రహస్యాలు మేము ఎవరి దగ్గర చెప్పం. ఏరియాలో ఎక్కడైనా బైక్ శబ్దం వినపడితే భౌ భౌ అని అరిచి వాళ్ళని మేము తరిమేస్తాం. ఇంట్లో తిరగండి, లేదంటే చేయండి. ఈస్ట్ ఆర్ వెస్ట్, డాగి ఆర్ ద బెస్ట్. చూడండి ఆ చెట్టు కొమ్మ మీద పక్షులకుండే నెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, డాగి ఆర్ ద బెస్ట్. అరే నువ్వు ఇప్పుడు పెట్టింది ఏమిటి పపెట్? నీ పాట విని డాన్స్ చేయడానికి బదులుగా రేడియోలో ఇంకేదైనా పాట వస్తే అది విని నేను అద్భుతంగా డాన్స్ చేస్తాను. అదేనా టెంపోలో చక్కగా ఉంటుంది. మర్యాదగా రేడియో నాకు ఇచ్చే పపెట్. ఇప్పుడు నీకేమైనా బుర్ర పనిచేయడం లేదా? అడు తప్పుకో. అని కొంచెం నా జ్యూస్ గ్లాస్ అందేవా? నీకు చూస్తే తెలియడం లేదా? నా చేతులు బిజీగా ఉన్నాయి. సరే వదిలే, నేనే తీసుకుంటాలే. హే హనీ, చాలా థ్యాంక్స్. ఈ రోజు నీ సోమరిపోతుతనం వల్ల నేను తప్పించుకున్నాను. లేదంటే ఈ రేడియో నా మీద పడి ఉండేది. అలా ఇళ్లలో ఇవాళ దొంగతనాలు జరిగాయి. దీనికి కారణం తలుపు తెరిచి ఉండడమే. దొంగతనమా? నేను వెంటనే వెళ్ళి తలుపులు మూసేస్తాను. నీ కిటికీలు మూసున్నాయా? నేను అన్ని కిటికీల్ని మూసేశాను. మూసినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే దొంగ చాలా తెలివైన వాడు. ఎలాగైనా మీ ఇంటి లోపలికి దూరి దొంగలించి వెళ్ళిపోతాడు. ఎలా వస్తాడో ఎలా వెళ్తాడో ఎవరికీ తెలీదు. ఆ దొంగ పాము ఇదేననుకుంటా. హలో సార్, ఈ వైపుగా ఏదైనా పాము వెళ్ళడం మీరు గాని చూసారా?
మీకు తెలుసా కట్లపాము, నాగుపాము, రక్తపింజరి పాము అన్ని పాములు ఇక్కడ ఉన్నాయి. పాములు ఉన్నాయా? ముందు మీరు వాటిని చూసారా? నేను ఇది చూడలేదు, కానీ లెఫ్ట్ లోనే వెళ్ళుంటుందేమోనని నాకు డౌట్ గా ఉంది. నా లెఫ్ట్ కాదండి, నేను చెప్పింది మీ లెఫ్ట్ కి. ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు కదా, మీ లెఫ్ట్ పాముకి రైట్ అయ్యుండొచ్చు కదా. కానీ పాములకి చేతులు లేవు కదా, అప్పుడు అది లెఫ్ట్ రైట్ అని ఎలా చెప్పగలదు సార్? తమ్ముడు తను మనతో బాగా టైం పాస్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. సరే వదిలేయండి, మనమే వెతికి కనిపెడదాం. కొంచెంగా దొంగతనం చేసాం, దాన్ని మనం వాటా పంచుకుందాం. ముందు పిజ్జాని పంచుకుందాం. పిజ్జా నాకు, బయట ఉన్న బాక్స్ నీకు, ఓకేనా? అదే అనుకున్నాను. సరే, ఇప్పుడు డ్రెస్ ని పంచుకుందాం. ఇంత చిన్న ఖర్చీఫ్ నాకు, ఈ కుర్తా పైజామా నీకు. కానీ కుర్తా పైజామాని ఎలా వేసుకోగలవు, అందుకని నేనే ఉంచుకుంటాను, ఓకేనా? ఎస్ ఎస్, ముఖ్యమైనది ఒకటి పంచుకోవాలి. ఇప్పుడు డబ్బుల్ని పంచుకుందాం. ఎవరైతే మొదటగా ఈ డబ్బు మీద చేయి పెడతారో వాళ్ళకే ఈ డబ్బు మొత్తం సొంతం. కొంచెమైనా యాక్టివ్ గా ఉండండి సార్. డబ్బులు కూడా మనం పంచేసుకున్నాం. సరే పదండి, మళ్ళీ దొంగతనం చేద్దాం, మళ్ళీ మనం వాటా పంచుకుందాం, సరేనా? పద. గుర్రమన్నయ్య, మీరేదైనా ఇక్కడ పామును చూసారా? తను నోట్తో తలతో లేదు అని చెప్తూ వెళ్ళారు. పాము దొరికింది, కానీ పాము తోకలో హోల్ ఉంది. ఏ డాంకీ, అది పాము కాదరా, ఏనుగు తొండం. వదిలేసాయి. సారీ ఏనుగు సార్, మమ్మల్ని చిన్నపిల్లలుగా క్షమించి వదిలేయండి. సరే, క్షమించాను. ఏనుగు సార్, మీరు ఇక్కడెక్కడైనా ఆ పామును చూసారా? అది చాలా భయంకరమైన దొంగ. అవును, కాసేపటి క్రితం ఇటువైపు వెళ్ళడం చూశాను. ఏయ్, నా బాక్స్ నే దొంగతనం చేయాలనుకుంటున్నావా? అది కుదరదు. నీలాగా ఎంతమంది నేను చూసుంటాను. ఏయ్ ఆగు! ఏయ్, ఒక పాము పాకుంటూ నీ వైపే కదా వచ్చింది. లేదు లేదు, ఆ పాము నా దగ్గరికి అసలు పాక్కుంటూ రాలేదు సార్. సార్, అది మీరే కదా? అదే సార్, సినిమాలంతా యాక్ట్ చేస్తారు, మీరేగా? ఏయ్, నువ్వు నా నుండి తప్పించుకుని పారిపోలేవు. నా ప్రశ్నలన్నిటికీ నువ్వు జవాబు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేవు. మర్యాదగా నిజం చెప్పు. అది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నేను మీతో ఒక సెల్ఫీ తీసుకోవాలి సార్. ఏంటి? అలా చూడండి, ఉదయం మనం కలిసింది అతనే కదా? అతనో కాదో చెప్పండి. సార్, కాస్త వెతకడానికి సహాయపడతారా? అది ఏంటంటే, నా వల్ల అది కుదరదు సార్. నాకు అర్జెంట్ గా పని పడింది, నేను ఇంటికి వెళ్ళాలి. ఓ అరే, పనేం లేదు, నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి సార్. ఏయ్, నేను ఏ పొలంలో ఒడ్లు తిన్నానో ఇప్పుడు నీకు చూపిస్తాను. ఏంటి అనుమానమా? చూపించకండి అన్నయ్యా, ఇంకా ఆ పొలంలో వెళ్ళి కూడా దొంగతనం చేస్తాడు.
చూసారా, అది కట్ల పాము, నాగుపాము, రక్త పింజరి పాము. ఎవరూ పట్టుకోలేరు. మరి నన్నెలా పట్టుకుంటారు? అందరూ అలాగే అనుకుంటారు, దొంగల్ని పట్టుకోలేము అని. కానీ అన్ని సినిమాల్లో చూడండి, క్లైమాక్స్ లో దొంగ ఎలాగూ దొరికిపోతాడు. ఏయ్, ఇప్పుడు నువ్వు మాకు అడ్డంగా దొరికిపోయావు. పోపాట్, అదొక పాము. కవితలు చెప్తే దానికి సరిపోయేటట్టు చెప్పు. చేయలేని వాళ్ళకి గాజులెందుకు, దొంగలకి ఇంత బలుపెందుకు? నీకు చేతికి అందితే నోటికి అందదు. తలతో తోకను మింగేసి వెనక్కి వెళ్ళిపోవాలి. కావాలంటే దాన్ని కొట్టండి, కానీ కవితలు మాత్రం చెప్పొద్దు. నేను చేతిని అవాయిడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వే చెప్పి ఇరుక్కున్నావు. వద్దు వద్దు, నన్ను కొట్టకండి. ఎంతసేపు నన్ను కొడుతూ ఉంటారు? ఒక రోజంతా కొడుతూ ఉంటారా? ఏంటిది? ఇక్కడ 500 రూపాయలు పడి ఉన్నాయి. ఇట్స్ ఎ ప్రాంక్. అక్కడ చూడు కెమెరా. అవునబ్బా, స్నానానికి టైం అయ్యింది. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లోకి పైనుంచి దూకుదాం. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీళ్ళన్నిటిని బయటికి తీసేద్దాం. తోతారాం స్టైల్ గా ఇందులో బల్టి కొట్టేటప్పుడు చాలా కామెడీగా ఉంటుంది. ఏంటబ్బా, ఇక్కడున్న నీళ్ళు ఏమైపోతుంది? చదువుకి సంబంధించిన డౌట్ నా దగ్గర ఒకటి ఉంది. అడుగు. అవును, ఈ చిన్న ఏబిసిడి పెద్ద ఏబిసిడి కంటే ఎంత చిన్నది? సరే, నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. పెద్ద ఏబిసిడి చిన్న ఏబిసిడి కంటే ఎంత పెద్దదిగా ఉంటుంది? రేయ్, ఇది చదువుకు సంబంధించిన డౌటా అంటే? నీ చెత్త ప్రశ్నలు విని నా బుర్ర ఎండిపోయింది. ఇప్పుడు ఏదైనా పపట్ పార్టీకి వెళ్ళాను అంటే నన్ను పావురం అని వాళ్ళు తరివేస్తారు. సరే సరే, నేను ఒక చివరి ప్రశ్న అడగనా? వద్దు, నువ్వు ఏ ప్రశ్న అడగొద్దు. చూసి జాగ్రత్త పెద్దడా, ముందు గోడుంది. ప్రశ్నే ఇది. లెఫ్ట్ లో దారి మూసేశారు, రైట్ కి తిరగొచ్చాను అడగాలనుకున్నాను, కానీ నువ్వు అడగనివ్వకుండా ఆపేశావు. అరే, తను మన కన్నా సార్ కదూ? కన్నా సార్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఓ గురు, మిరపకాయ తిని కిస్ చేశాను, నా నోరు ఎర్రగా మారింది. సన్నీ ప్రాంక్ అని చెప్పి అందరినీ మోసం చేశాడు. చప్పట్లు. ఈ సన్నీకి పొగరు ఎక్కువైపోయింది. మీ దగ్గర ఏం ప్రాంక్ చేశాడంటే? ఓ, నా షూ వేసుకుంటూ ఉన్నానా, వాడు నాతో మాట్లాడుతూనే నా షూని స్కేటర్ గా మార్చేశాడు. సనీ, ట్రాక్స్ చేయడం ఆపు. నీ వల్ల ఊర్లో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఓయ్, నేను మారిపోయాను. ప్రాంక్ ఇక మీద చెయ్యకూడదని. ఇదిగో ఈ పువ్వులు మీరు తీసుకోండి. ఇలా చూడండి బొకే అన్నయ్య, ఇక్కడ మా తమ్ముడు బండి నించోనున్నాడు. వాడు మీరు చూసారా? ఓయ్, ఇట్స్ ఎ ప్రాంక్. అటు చూడు కెమెరా. నువ్వు ఇలా చెప్తే వినవు గానీ నేనేం చేస్తానో చూడు. ఇతను స్పృహ తప్పి పడిపోయాడే. సన్నీ లే.
ఇట్స్ ఎ ప్రాంక్. అటు చూడండి, కెమెరా. అరే ఏంటి పులి ఉంది? అరే వీడు ఏం చేస్తున్నాడు? ముందే భయపెట్టావంటే అసలు దగ్గరికి రాడు. కొంచెం కొంచెంగా భయపెడతాము. బాగా భయపెట్టు, లేదంటే వాడు కనిపెట్టేస్తాడు. కాపాడండి, కాపాడండి, అరే కాపాడండి. వదిలిపెట్టదు. మనం వేసిన వల్ల వాడు చిక్కుకున్నాడు. పులి. ఓయ్, నేను ఇంతకు మించి పరిగెత్తలేను. ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఇతరులకు ఎంత అసౌకర్యమో తనకు తానే అర్థం చేసుకుంటాడు. ఓయ్, ఎవరైనా నన్ను కాపాడండి. అరే ఎవరైనా నన్ను కాపాడండి.